ప్రచారానికి హిందూ దేవతలను ఉపయోగించుకోవడం అమెరికా రీటైల్ దిగ్గజాలు పనిగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. భారతీయులు పూజించే దేవతలను ఇష్టారాజ్యంగా వినియోగించుకుంటూ అవమానిస్తున్నాయా కంపెనీలు. మొన్న అమెజాన్, నేడు వాల్మార్ట్ వినాయకుడి బొమ్మతో కూడిన పాదరక్షలు, లోదుస్తులను వాల్మార్ట్ అమ్ముతోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలను గాయపరిచింది. అయితే ఇటువంటి సంఘటనలతో హిందూ దేవతలను పూజించే సనాతనవాదులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మీరు నాకు చెప్పాలి కదా. తత్వమాసి అమెరికన్ బహుళజాతి సంస్థ చేసిన ఆకృత్యాలను ఎండగట్టారు. హిందూ సమాజం మనోభావాలను ఎలా దెబ్బతీస్తుందో ప్రపంచం కళ్లకు గట్టారు. వాల్మార్ట్ తీరు ఆమోదయోగ్యం కాదని, మా హిందూ దేవులను కించపరచలేరని ఆయన ట్వీట్ చేశారు. గణేష్ చిత్రం కలిగిన టాప్లు, ప్యాంట్లు, షర్ట్లు, బికినీలు, ఫ్లిప్ ఫ్లాప్లు, సాక్స్లను విక్రయిస్తున్నట్లు ఆయన పిక్చర్లను షేర్ చేశారు. అయితే కనీసం 70 రకాల బాక్సర్లు, థాంగ్లు, బ్రీఫ్లు, గణేష్ ప్రింట్లతో కూడిన ప్యాంట్లను వాల్మార్ట్ విక్రయిస్తోందని తెలుస్తోంది. పాదరక్షలు, లోదుస్తుల వలె హిందూ దేవతల చిత్రాలను అసహ్యంగా ఉపయోగించడం హిందూ సమాజం ఆగ్రహానికి కారణమైంది. హిందూ మనోభావాలను అపహాస్యం చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు వాల్మార్ట్ పై నిప్పులు చెరుగుతున్నారు. హిందూ కార్యకర్త రాజం జెట్ కూడా హిందూ దేవతలను అవమానకరంగా ఉంచడంపై మండిపడ్డారు. వాల్మార్ట్ ను హెచ్చరించాడు. ఏదైనా విశ్వాసం చిహ్నాలు పెద్దవి లేదా చిన్నవి తప్పుగా ఉపయోగించొచ్చని ఆయన వాల్మార్ట్ కు స్పష్టం చేశాడు. ఇలా చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ మొత్తం వ్యవహారంపై యూకే హిందూ సంస్థ మండిపడింది. హిందూ సమాజం దీని గురించి చాలా ఆందోళన చెందుతుందన్నారు. ఇది కఠోరమైన నిర్లక్ష్యమని, హిందూ దేవుల పట్ల హిందువుల మనోభావాలు, మత సంబంధమైన సున్నితమైన విషయాలపై ఇలాగా చేసేదంటూ మండిపడింది. హిందూ జాగృతి సంస్థ సైతం వాల్మార్ట్ తీరును ఎండగట్టింది. లోదుస్తులు, బాక్సర్లు, సాక్స్, స్లిప్పర్లు మొదలైన వాటిపై అత్యంత పూజ్యమైన హిందూ దేవత శ్రీ గణేష్ ని ప్రింట్ చేయడం కోట్లాది మంది హిందువులను అవమానించడమేనంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని అన్నారు. వాల్మార్ట్ తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. చెప్పులు, స్నానపు సూట్లపై హిందూ చిత్రాలను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా హిందూ న్యాయవాద సంస్థ హెచ్ఏఎఫ్ నేరుగా వాల్మార్ట్ యాజమాన్యానికి లేఖ రాసింది. హిందూ నెటిజన్లు, న్యాయవాద సంస్థల ఆగ్రహంతో వాల్మార్ట్ కొన్ని గణేష్ సేకరణలను తొలగించింది. అయినప్పటికీ హిందూ దేవతా చిత్రాలను కలిగి ఉన్న స్విమ్ సూట్లు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఒక బ్రాండ్ హిందూ దేవతలను అవమానించడం, అగౌరవపరచడం ఇది మొదటిసారి కాదు. ఏప్రిల్ 2022లో సహారా రే స్విమ్ అనే దుస్తుల బ్రాండ్ తన ఈత దుస్తుల సేకరణపై హిందూ దేవతల చిత్రాలను ముద్రించడంతో ప్రపంచ వ్యాప్తంగా హిందువులు మండిపడ్డారు. అంతకుముందు మే 2019లో పవిత్ర హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉన్న ఫ్లోర్ మ్యాట్లు, టాయిలెట్ కవర్లు అమెజాన్ లో విక్రయించగా ప్రపంచ వ్యాప్తంగా హిందువుల ఆగ్రహంతో ఆ సంస్థ వెనక్కి తగ్గింది. అక్టోబర్ 2018లో న్యూయార్క్ లోని రిష్విక్ లోని హౌస్ ఆఫ్ యోస్ నైట్ క్లబ్ గోడలపై హిందూ దేవతల చిత్రాలను కనుగొన్న తర్వాత అంకిత మిశ్రా అనే నాన్ రెసిడెంట్ భారతీయురాలు బలవంతంగా వ్రాయవలసి వచ్చింది. అమెరికాలో గోడలపై గణేష్, సరస్వతి, కాళీ, శివుడు వంటి హిందూ దేవులను అగౌరవపరచడం పైన అమెరికాలో హిందువులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలను మనం చూసాం. అప్పుడు కూడా పోరాటం ద్వారా దేవతల అవమానపరిచే పని పట్టిన విషయాన్ని కొందరు సనాతనవాదులు గుర్తు చేస్తున్నారు. హిందువుల ఆగ్రహానికి గురైన తర్వాత మాత్రమే అవమానకరమైన సేకరణను ఉపసంహరించుకుంది. మే 2019లో పవిత్ర హిందూ దేవుళ్ళు, దేవతల చిత్రాలను కలిగి ఉన్న ఫ్లోర్ మ్యాట్లు, టాయిలెట్ కవర్లు అమెజాన్ అమ్మి విమర్శలతో వెనక్కి తగ్గింది.
అయితే సైలెంట్ గా ఉంటే ఇలాంటి చర్యలు రిపీట్ అవుతాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వాల్మార్ట్ తక్షణమే ఈ ఉత్పత్తుల అమ్మకాలను ఉపసంహరించుకోవాలని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలని హిందువులు, హిందూ సంఘాలు కోరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, వాల్మార్ట్ యొక్క మన హిందువులను అగౌరవపరిచే విషయంపై ఉన్న సమాచారం మీ దగ్గర ఏంటి? లక్ష్మి, మనకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఒక దేశానికి మరొక దేశానికి మధ్య సత్సంబంధాలు కొనసాగాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి దేశానికి ఒక సంస్కృతి, ఒక సాంప్రదాయం అనేటువంటి ఉంటుంది. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటాయి. ఎప్పుడైతే గౌరవిస్తామో పరస్పర గౌరవం ఉంటేనే ఇరు దేశాల మధ్య కూడా, అంటే ఏ దేశం నుంచి ఏ దేశానికి మధ్య అయినా కానీ ఖచ్చితంగా సత్సంబంధాలు అనేటువంటి కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎప్పుడైనా దాన్ని అతిక్రమించి అవమానపరిచేలా ఎవరైతే వ్యవహరిస్తారో ఖచ్చితంగా ఆ దేశాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా సన్నగిల్లిపోవటమే కాకుండా వైరం అనేటువంటిది పెరిగే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితులే తలెత్తిని భారతదేశానికి అదేవిధంగా అమెరికాకి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేటువంటి అలాంటి పరిస్థితులు వస్తున్నాయా అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే వాల్మార్ట్ సంస్థ, గతంలో మనం అమెజాన్ చూసాము. అమెజాన్ ఇలాంటి వ్యవహారాలు, ఎందుకంటే హిందువుల పైన ఇప్పుడు ప్రస్తుతం చాలా దాడులు జరగటం అనేటువంటిది, లేదా హిందూ సమాజాన్ని అవమానిస్తూ కూడా చాలా రకాలైనటువంటి వ్యవహారాలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా కూడా హిందూ సమాజం మొత్తంగా కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. మొత్తంగా హిందువుల పట్ల ఆ హిందువులను అగౌరవంగా పరుస్తూ మనం చూస్తూనే ఉన్నాం. అంటే స్వదేశంలో, భారతదేశంలో ఏ విధంగా కూడా ఇటు గుడులపైన కానివ్వండి, దేవాలయాలపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, హిందువులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నటువంటి చూస్తూనే ఉన్నాం. బంగ్లాదేశ్లో హిందువులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నటువంటి చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలు చూస్తుంటే దీని మీద అంటే నిప్పుకి ఆజ్యం పోసినట్లుగా కూడా ఇప్పుడు అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు, అంటే అమెరికాలో వాల్మార్ట్ సంస్థ వ్యవహరిస్తున్నటువంటి తీరైతే మాత్రం హిందూ సమాజానికి తీవ్రంగా ఆగ్రహం కలిగిస్తుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే పాదరక్షకులపైన, అదేవిధంగా లోదుస్తులపైన, బికినీలపైన, ఈ విధంగా కూడా కొన్ని స్విమ్ సూట్ల పైన కూడా గణేశుడు అంటే ఎంతో పవిత్రంగా మనం ప్రమద గణాధిపతి అని చెప్పి మన హిందువుల్లో ఉంటుంది. ఎందుకంటే విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడుగా చెప్తూ ఉంటారు. అలాంటి అంటే మనం ఏ పూజ చేసినా కానీ, ఏ కార్యక్రమం ప్రారంభించినా గణేష్ పూజతో మనం ప్రారంభిస్తాం. అలాంటి గణేశుడినే ఈ విధంగా లోదుస్తుల పైన, కడ్రాయర్ల పైన కూడా ఈ విధంగా చేయటం అనేటువంటిది, అంటే ఆ బొమ్మలను చిత్రీకరించడం, పాదరక్షలకు ఆ బొమ్మలను చిత్రీకరించడం, ఆ విధంగా కూడా వాటన్నిటి విక్రయించేటువంటి ప్రయత్నం చేయటం, 70 రకాలైనటువంటి అంశాలపైన కూడా విధంగా కూడా చిత్రీకరించి, ప్రత్యేకించి గణేశుడి బొమ్మనే చిత్రీకరించి ఈ విధంగా చేయటం అనేటువంటి అంశం పైన అయితే మాత్రం హిందూ సమాజం మొత్తం, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సంఘాలన్నీ కూడా పూర్తి స్థాయిలో, చాలా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దీనిపైన ఖచ్చితంగా వాల్మార్ట్ సంస్థ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం కానీ, వ్యవహార శైలి కానీ తక్షణమే ఉపసంహరించుకోవాలి, లేకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయనేటువంటి స్థాయిలో కూడా అంటే వీటికి ఇప్పుడే అడ్డుకట్ట వేయకపోతే మాత్రం భవిష్యత్తులో దీనిని మరింత కామెడీగా తీసుకుంటారు. సీరియస్నెస్ తగ్గిపోతుంది. కామెడీగా తీసుకోవడమే కాకుండా ఇంకా రకరకాల వాటికి కూడా ఈ విధమైనటువంటి హిందూ దేవుళ్లను ఈ విధంగా కూడా ఉపయోగిస్తారు. కానీ తస్మాత్ జాగ్రత్త, వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా అడ్డుకట్ట వేయాలి. అడ్డుకట్ట వేసే వరకు, అడ్డుకట్ట పడే వరకు హిందూ సమాజం మొత్తం ఏకీకృతంగా ఏకతాటిపైకి వచ్చి పోరాడాలంటూ కూడా హిందూలంతా కూడా, అంటే ఆ హిందూ సంఘాలన్నీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయకపోతే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనేటువంటి స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్ తేజ, థ్యాంక్ యూ.